పూటలా బ్రష్ చేసుకున్నప్పటికీ కొంతమందికి చిగుళ్ల నుంచి ఎప్పుడూ రక్తం కారుతూ ఉంటుంది. దంతాలపై పాచి, గార పేరుకుపోవడంతో పాటు చిగుళ్ల జబ్బులు ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. చిగుళ్ల జబ్బులు ఉన్నప్పుడు చిగుళ్లలో వాపుతో పాటు తరచూ రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. చిగుళ్ల జబ్బులకు చికిత్స, నివారణ మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. చిగుళ్ల వ్యాధులు అంటే ఏంటి? చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటే వాటిని చిగుళ్ళ వ్యాధి అంటాము. దాన్నే బ్లీడింగ్ గమ్స్ అంటాము. యూజువల్గా గమ్ లోపల ఉండే గార వల్ల బ్లీడింగ్ గమ్ వస్తూ ఉంటుంది. ఈ ప్లాక్, క్యాలిక్యులస్ గమ్ లోపల ఉండి గమ్ నుంచి ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఇన్ఫ్లమేషన్ ఉన్నట్టయితే గమ్ దానికి ఫైట్ చేయటానికి దాని నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో చిగుళ్ళ నుంచి కంటిన్యూస్గా బ్లీడింగ్ వస్తూ ఉంటే దాన్ని బ్లీడింగ్ గమ్స్ అని అంటాం. ఒకవేళ ఏమన్నా మూర్ఛ వ్యాధి అట్లా ఉన్నట్టయితే పేషెంట్స్ కొంత యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ తీసుకుంటారు. దానికి ఏమవుతుందంటే గమ్స్ చాలా ఫైబ్రస్గా, చాలా వాసి ఉంటాయి. అది స్పాంటేనియస్గా బ్లీడింగ్ అవుతూ ఉంటాయి. దానివల్ల అది గమ్ టచ్ చేస్తే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొంతమంది బీపీకి ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు. దాని నుంచి కూడా బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. ఇవి కాకుండా డెఫిషియన్సీస్, వైటమిన్ సి డెఫిషియన్సీ కానీ వైటమిన్ కే డెఫిషియన్సీ, ఈ రెండు ఉన్నా కూడా బ్లీడింగ్ గమ్స్ ఉంటుంది. బ్లడ్లో లుకేమియా అవి ఉన్నట్టు అయితే కూడా బ్లీడింగ్ గమ్స్ ఉంటాయి. వీళ్ళ గమ్స్ చాలా బ్లూ కలర్లో ఉండి చాలా స్పాంటేనియస్గా టచ్ చేస్తే బ్లీడింగ్ ఉంటుంది. అది ఎంతసేపటికి ఆగదు. ఇది కాకుండా ప్లేట్లెట్ డిజార్డర్, థ్రాంబోసైటోపెనిక్ పర్ప్యూరా అనే వ్యాధి ఉంటుంది. దాంట్లో కూడా బ్లీడింగ్ గమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. చిగుళ్ల వ్యాధులతో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? బ్లీడింగ్ గమ్స్ ఉన్నప్పుడు మనం ఆ బ్లీడింగ్ గమ్తో వచ్చే ప్రాబ్లమ్స్ పేషెంట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే టూత్ సైజు పెద్దగా అవుతూ ఉంటుంది. నార్మల్ సైజ్ ఆఫ్ ద టూత్ కన్నా టూత్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. టూత్ సైజ్ ఎందుకు పెరుగుతుంది అంటే దానిపైన ఉండే గమ్ రిసీడ్ అవుతూ ఉంటుంది. గమ్ యూజువల్గా సిమెంటమ్కి, ఎనామిల్కి జంక్షన్ మధ్యలో ఉంటుంది. సో ఒకవేళ ఈ బ్లీడింగ్, ఈ పెరిడాంటైటిస్ ఉన్నప్పుడు ఈ గమ్ ఇంకా కిందకి, అంటే ఈ ఎనామిల్ కన్నా దాటి కింద సిమెంటంలోకి వెళ్తుంది. ఈ కింద సిమెంటంలోకి వెళ్ళినప్పుడు నార్మల్ క్రౌన్ లెంత్ ఇంకా పెరిగినట్టు అనిపిస్తుంది. అది ఎందుకు పెరిగినట్టు అనిపిస్తుంది అంటే కింద ఉన్న సిమెంటం కూడా ఎక్స్పోజ్ అయ్యి ఉంటుంది. సో పళ్ళు పెద్ద పెద్దగా కనపడతా ఉంటాయి కొంతమందికి. సో ఆ పళ్ళు పెద్ద పెద్దగా కనపడినాక తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పళ్ళ మధ్యలో గ్యాప్లు వస్తూ ఉంటాయి. ఆ పళ్ళ మధ్యలో గ్యాపులు అలాగే వదిలేస్తే ఆ పళ్ళు ఇంకా కదలిక స్టార్ట్ అయ్యి స్లోగా పళ్ళు బయటకు వస్తూ ఉంటాయి. ఒక స్టేజ్ వచ్చేసరికి ముందు పళ్ళు చాలా వరకు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద బోన్ అంతా అరిగిపోయే వరకు పళ్ళు బయటకు వచ్చి అల్టిమేట్గా గ్రేడ్ 3 మొబిలిటీ, అంటే అన్ని డైరెక్షన్లో పళ్ళు కదులుతూ ఉంటాయి. అప్పుడు ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ పళ్ళు తీసేయటమే. సో నార్మల్ బ్లీడింగ్ గమ్మే కదా అని ఎవరికంటే స్టెప్ బై స్టెప్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటా ఉంటాయి. చిగుళ్ల వ్యాధులకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఇది లోకలైజ్డ్ క్యాలిక్యులస్ దానివల్ల అయితే మాత్రం ఇమీడియట్గా గారంతా క్లీన్ చేసేసి దానికి అవసరమైన ట్రీట్మెంట్ ఇమీడియట్గా చేయాలి. బ్రష్ చేసుకున్నప్పుడు బ్లీడింగ్ అనేది మనకు పేషెంట్ చెప్తే ఆ కింద ఏమన్నా గమ్ క్యాలిక్యులస్ కానీ ఏదన్నా ఉందని అర్థం అవుతుంది. లోకలైజ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఆ క్యాలిక్యులస్ అంతా క్లీన్ చేసేసి ఆ లోపల ఉన్న డెడ్ సెల్స్ అన్నిటినీ కూడా నీట్గా క్యూరటాచ్ చేసేసేయాలి. ఒకవేళ స్వోలెన్ స్పాంజీ గమ్స్ ఉంటే డీప్ క్యూరటాచ్ చేసినాక ఇంకా స్పాంజీ గమ్స్ కనుకుంటే పేషెంట్కి మనం మసాజ్ అడ్వైస్ చేయాలి. ఈ మసాజ్ ఏంటంటే పై చిగుళ్ళు కిందకి చేయాలి, కింద చిగుళ్ళు పైకి మసాజ్ చేయాలి. రెగ్యులర్గా పొద్దున సాయంత్రం మసాజ్ చేస్తే ఆ గమ్ ఎడిమా తగ్గిపోయి ఫైబ్రస్గా అయ్యి మళ్ళీ సాధారణంగా ఉండే పన్నును అతుక్కుని ఉంటుంది. సో ఈ మసాజ్ వల్ల 70% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనం అరికట్టవచ్చు. ఒకవేళ ఈ స్పాంజీ గమ్స్, ఈ ఫైబ్రస్ గమ్స్ ఇంకా అట్లాగే ఉండుంటే కనుక జింజరెక్టమీ అని చేస్తాము. ఆ జింజైవాన్ అంతా కట్ చేసేస్తాం. సో ఆ జింజైవాన్ అంతా కట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ జింజైవల్ గ్రోత్ని మనం ఇనిషియేట్ చేస్తాం. దాన్ని జింజరెక్టమీ అంటాము. ఇవి కాకుండా ఒకవేళ లోపల ఎముకలో కూడా అరుగుదల స్టార్ట్ అయితే మనం ఫ్లాప్ సర్జరీ అని చేస్తాము. అది గమ్ అంతా ఓపెన్ చేసి లోపల ఉన్న డెడ్ టిష్యూ అంతా నీట్గా క్యూరటాచ్ చేసి ఇప్పుడు రీసెంట్గా వస్తున్న గ్రాఫ్టింగ్ మెటీరియల్స్ అందులో పెడతాం. ఒకప్పుడు పన్ను లూజ్ అయితే తీసేయటం అనే కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు పన్ను లూజ్ అయినా, రెండింతలు లూజ్ అయినా కూడా ఆ పన్నును మనం సర్జరీ ద్వారా మళ్ళీ గట్టిగా చేయొచ్చు. ఆ బోన్ ఫార్మింగ్ గ్రాఫ్ట్ని, ఆస్టియోజన్ అనే మెటీరియల్ని అందులో పెట్టి
తర్వాత క్లోజ్ చేస్తే 6 monthsకి నీట్గా మళ్ళీ బోన్ రీగ్రో అవుతుంది. తర్వాత ఎవ్రీ 1-2 yearsకి మనం చెకప్ చేసి మళ్ళీ ప్లాక్ ఫామ్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఈ ఫ్లాప్ సర్జరీ చేసినాక రెగ్యులర్ మసాజ్ చేస్తే మంచి ఉపయోగం ఉంటుంది. చిగుళ్ళ నుంచి రక్తం కారటం ప్రమాదమా? ఈ డెఫిషియన్సీస్ కానీ లేకపోతే ఏమన్నా ఈ హిమోఫీలియాస్ అవన్నీ ఉంటే దానికి సంబంధించిన ఫిజిషియన్ని మీరు కాంటాక్ట్ అయ్యి దానికి తగినంత ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గమ్లో బ్లీడింగ్ అట్లా కంటిన్యూస్గా ఉంటే మనం వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీలో కూడా ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కంటిన్యూస్ బ్లీడింగ్ ఉన్నప్పుడు ఒకవేళ లోకల్గా ప్రాబ్లం ఏదీ లేదని దంతవైద్యుడు చెప్తే ఇమీడియట్గా కన్సర్న్ ఫిజిషియన్ని మనం కలిసి దానికి ట్రీట్మెంట్ వెంటనే తీసుకోవాలి. చిగుళ్ళ ఆరోగ్యానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరైనా సరే ఒకసారి పళ్ళన్నీ క్లీన్ చేయించుకోవాలి. ఎటువంటి గారా ఫామ్ అవ్వకుండా చూడాలి. తర్వాత గమ్ మసాజ్ ఒకటి అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ బ్లీడింగ్ గమ్స్ కనుక ఉండుంటే డెంటల్ ఫ్లాసింగ్ కూడా ఉపయోగపడుతుంది. ఈ ఇన్ బిట్వీన్ టీత్ డెంటల్ ఫ్లాస్ యూస్ చేసినట్టయితే ఈ బ్యాక్టీరియా ఫుడ్ డిపాజిట్స్ అవన్నీ కూడా క్లీన్ చేసి బ్లీడింగ్ స్టాప్ చేస్తుంది. తర్వాత మౌత్ వాషెస్ ఒకటి రెగ్యులర్గా తీసుకున్నట్టయితే ఎన్ని బ్యాక్టీరియల్ డిపాజిట్స్ అన్నీ పోతాయి. తర్వాత గమ్ మసాజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేసి ఎవ్రీ 2 yearsకి ఒకసారి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా దంతవైద్యుని సంప్రదించి ఒకసారి పళ్ళన్నీ క్లీన్ చేయించుకోవటం బెటర్. చిగుళ్ల నుంచి రక్తం కారడానికి, చిగుళ్ల జబ్బులు రావడానికి కారణాలు, వాటికి చికిత్స, పరిష్కార మార్గాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.